హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మిస్ అవ్వకుండా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్లో ఏదన్నా వీడియో ఓపెన్ చేసి కింద మీకు గుర్తున్న క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయడం గాని మీరు మిస్ అవ్వకుండా చేయండి. మీరు క్వెషన్స్ అనేవి ఎఫిషియెంట్‌గా సెండ్ చేస్తేనే నేను వీడియోస్ అనే వాటిని ఎఫిషియెంట్‌గా చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సెండ్ చేస్తారులే అని అనుకోకుండా అందరికీ అన్ని క్వెషన్స్ గుర్తుండవు కాబట్టి మీకు గుర్తున్న క్వెషన్స్ మీరు మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 20 ఆల్ షిఫ్ట్స్‌లో జరిగిన క్వెషన్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉన్నవి కూడా కలిపి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ఫస్ట్, సెకండ్ షిఫ్ట్స్ వీడియోస్ నిన్న కొన్ని క్వెషన్స్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర లాస్ట్ వెండ్ కార్డ్స్‌లో వీడియో వదిలేస్తాను. అక్కడి నుండి ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సేమ్ క్వెషన్స్ కొన్ని రిపీట్ అవ్వచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి. కొన్ని రిలేటెడ్‌గా ఓకే ఈ టాపిక్ అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు మనం చూసుకోవాలి అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి రివ్యూ వీడియోస్ అనే వాటిని నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మొట్టమొదటిగా అగా ఖాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? అగా ఖాన్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అయితే అడిగారో హాకీకి సంబంధించిన టోర్నమెంట్. స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రోఫీ టాపిక్ ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా అడిగితే అడుగుతున్నాడు. మనకి ఫస్ట్, సెకండ్ షిఫ్ట్‌లో కూడా అడిగాడు. ఈ షిఫ్ట్‌లో కూడా అగా ఖాన్ కప్ అయితే అడగడం జరిగింది. మనకి ఫుట్‌బాల్ ట్రోఫీస్ ఏమున్నాయి? క్రికెట్ ట్రోఫీస్ ఏమున్నాయి? మనకి రంజీ ట్రోఫీ గాని, ఓకే ఇలాంటి ట్రోఫీస్ అయితే ఉంటాయి కదా! అన్నీ కూడా మనకి బ్యాడ్మింటన్ ట్రోఫీస్ గాని ఇటువంటివన్నీ కూడా మీరైతే చూసుకొని వెళ్ళండి. హూ ఈస్ ద చీఫ్ ఆఫ్ ద సీడీఎస్? ఓకే. సీడీఎస్ చీఫ్ ఎవరు 2023లో అని అడిగారు. సీడీఎస్ అంటే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే ప్రెజెంట్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే రౌలత్ చట్టం ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1919 సంవత్సరంలో రౌలత్ చట్టం అయితే జరిగింది. హిస్టరీలో మనకి మోడర్న్ హిస్టరీలో ఏదైతే గనుక స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇయర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి గాంధీ ఎరా ఉంటాయి కదా! ఆ టైంలో వచ్చిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇయర్స్ అన్నీ చూసుకోండి. అలాగే హిస్టరీ రిలేటెడ్‌గా, చరిత్ర రిలేటెడ్‌గా ముఖ్యమైన యుద్ధాలనేవి ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎవరి మధ్య జరిగాయి అన్నది కూడా మీరైతే చూసుకోండి. అలాగే మాక్సిమం స్టేట్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని అని అడిగారు. మాక్సిమం అయితే 500 ఉంటాయి. అలాగే విచ్ స్టేట్ హాస్ ద లార్జెస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం ఏది అని అడిగితే గనక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనకి యూపీకి మనకి 403 సీట్లు అయితే ఉండడం జరిగింది. మొత్తం మాక్సిమం ఎంత అంటే 500లో ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ 403. అలాగే నీతి ఆయోగ్‌కి సంబంధించి ప్రశ్న అయితే అడిగారో, మనకి ఇండియాలో ప్రణాళికా సంఘం మనకి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది. దాన్ని ప్లేస్‌లో మనకి 1 జనవరి 2015 ఈ నీతి ఆయోగ్‌నైతే తీసుకొచ్చారు. దీనికి గల మరొక పేరు సంథింగ్ అయితే అడిగారో, దీన్ని మనకి పాలిసీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తారో. ఓకే. థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీనికి రిలేటెడ్‌గా ప్రశ్న అయితే అడిగారో. అలాగే నీతి ఆయోగ్ మనకి ఎప్పుడు తీసుకొచ్చారు? ఫుల్ ఫార్మ్ ఏంటి? మనకి చైర్మన్, వైస్ చైర్మన్, సీఈఓ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకసారైతే చెక్ చేయండి. అలాగే నెహ్రూ ట్రోఫీ ఈస్ రిలేటెడ్ టు విచ్ గేమ్? నెహ్రూ ట్రోఫీ అనేది దేనికి సంబంధించిందని అడిగారో. సో ఇది బోట్ రేస్‌కి సంబంధించింది. కేరళలో ఎక్కువగా బోట్ రేస్‌లనేవి ఫేమస్ కదా! నెహ్రూ కప్ కూడా ఉంటుంది ఫుట్‌బాల్‌కి సంబంధించి. ట్రోఫీ అనేది బోట్ రేస్. ఓకే. అలాగే మనకి ట్రీటీ ఆఫ్ అమృత్‌సర్. అమృత్‌సర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడిగారో. 1809 సంవత్సరంలో జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, అలాగే మహారాజా రంజిత్ సింగ్‌కి మనకి సిక్ లీడర్ ఎవరైతే ఉంటారో సిక్ ఎంపైర్ మహారాజా రంజిత్ సింగ్‌కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఈ అమృత్సర్ ఒప్పందం అనేది 1809 సంవత్సరంలో అయితే జరిగింది. అలాగే హూ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అని అడిగారో అబ్దుల్ నజీర్. నేను ఆల్రెడీ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ, హూ ఈస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఈస్ హూ ఈ వీడియోస్ అన్నీ కూడా చేశాను. చూడని వాళ్ళుంటే రీసెంట్ వీడియోస్‌లోకి వెళ్లి మిస్ అవ్వకుండా ప్రతి వీడియో కూడా చూడండి. అలాగే ఎన్‌యుఎల్ఏఎం మిషన్ పార్ట్నర్‌షిప్ అనేది ఎవరితో చేసుకుందని అడిగారో. సో మనకి యూఎన్‌డీపీ యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో మనకి అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఎన్‌యుఎల్ఎం. ఓకే. సో ఎన్‌యుఎల్ఎం మనకి ఇక్కడ మిస్టేక్ పడింది. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే. ఎన్‌యుఎల్ఎం అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేది యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ యూఎన్‌డీపీతో టై అప్ పెట్టుకుంది. ఎంటర్డ్ ఇంటూ ద కొలాబరేషన్ పార్ట్నర్‌షిప్ ఎయిమ్డ్ అట్ ఎంపవరింగ్ ద వుమెన్ టు మేక్ వెల్ ఇన్ఫార్మ్డ్ కెరియర్ చాయిసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే. వుమెన్‌కి వాళ్ళకి సంబంధించి కెరియర్‌లో మనకి ఎటువంటి చాయిసెస్ తీసుకోవాలని చెప్పి అవగాహన కల్పించడం కోసం వీళ్ళిద్దరూ కూడా టై అప్ అయితే చేసుకున్నారు. అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ ఏంటి అని అడిగారు. డెసిబెల్. ఓకే. ఫిజిక్స్ రిలేటెడ్‌గా జీకేలో ఎస్ఐ యూనిట్స్ కూడా చూసుకోండి. ఎస్ఐ యూనిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు.
అలాగే కెమికల్ నేమ్స్ అనేవి వైటమిన్ రిలేటెడ్‌గా మనకి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ కూడా చూసుకోండి. కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బి12 వచ్చేసరికి సైనికోబాలామిన్. ఓకే. విటమిన్ బి12 రసాయన నామం అడిగారు. సైనికోబాలామిన్. అలాగే మనకి కలెక్టివ్ పోయెమ్స్ మనకి 'గోల్డెన్ థ్రెషోల్డ్' అనేది ఎవరు రచించారు అని అడిగారు. సరోజినీ నాయుడు గారు అయితే రచించారు. సరోజినీ నాయుడు గారిని మనకి భారత కోకిల, ఓకే, ఇండియన్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరిని ఇండియన్ నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని పిలుస్తారంటే సరోజినీ నాయుడు గారు. అలాగే మనకి మీకు ఫస్ట్ షిఫ్ట్‌లో క్వెషన్ అడిగాను కదా! ఫస్ట్ ఇండియన్ వుమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ నేషనల్ కాంగ్రెస్‌కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాను కదా! దానికి కూడా సరోజినీ నాయుడు గారు అయితే ఆన్సర్ అవుతారు. అలాగే మనకి బాబర్ నామాని ఎవరు రచించారు అంటే బాబరే రచించాడు. అక్బర్ నామాని ఎవరు రచించారనే ప్రశ్న అయితే అడిగారో అబ్దుల్ ఫజల్ ఇబిన్ ముబారక్ అయితే రచించాడు. అలాగే హుమాయూన్ నామా అడిగితే గుల్బదన్ బేగం అయితే రచించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. షాజహాన్ వచ్చేసరికి ఇనాయత్ ఖాన్. మనకి ఆలంగీర్ నామా అనేది మహమ్మద్ కజీం అయితే రచించడం జరిగింది. ఇవి ఎక్కువగా రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటాడు. స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేయండి. అలాగే ఆర్టికల్ 21A అయితే అడిగారో మనకి రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు అనేది అందరికీ కల్పించడం కోసం మనకి ఆర్టికల్ 21A అనేది అయితే మాట్లాడుతుంది. అలాగే కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ముఖ్యమైన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూసుకోండి. అలాగే అయోధ్య అనేది ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే అయోధ్య పట్టణం అనేది రీసెంట్‌గా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది కాబట్టి రిలేటెడ్ కూడా అడగొచ్చు. మనకి సరయూ నది ఒడ్డున అయితే ఉంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. రివర్ బేస్డ్ ఇంపార్టెంట్ సిటీస్ కూడా చూసుకోండి. అలాగే గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1931లో మనకి మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి, అలాగే మనకి లార్డ్ ఇర్విన్‌కి మధ్య 1931లో మార్చి 5న ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం అయితే జరిగింది. అలాగే పానిపట్ యుద్ధాల గురించి అడిగారు. మొట్టమొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు అని అడిగితే 1526. ఇది ఇబ్రహీం లోడి, బాబర్ మధ్య జరిగింది. రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు అంటే 1556. ఇది హేము మరియు అక్బర్ మధ్య అయితే జరిగింది. మూడవ పానిపట్ యుద్ధం ఎప్పుడు అంటే 1761. ఇది మరాఠా ఎంపైర్ అహ్మద్ షా దురానికి మధ్య అయితే జరిగింది. ఓకే. మనకి మొట్టమొదటి పానిపట్ యుద్ధం 1526, 2 1556, 3 1761. అలాగే బ్యాటిల్ ఆఫ్ కాన్వా యుద్ధం ఎప్పుడు అంటే 1527. బ్యాటిల్ ఆఫ్ గాంగ్రా యుద్ధం 1529. బ్యాటిల్ ఆఫ్ తాలికోట యుద్ధం 1565. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం 1764. బ్యాటిల్ ఆఫ్ మనకి వందవాస్ అనేది మనకి 1760లో అయితే జరిగింది. రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్పాను చూసుకోండి. ఇంకా చాలా యుద్ధాలు అయితే ఉంటాయి. కొన్ని అయితే రిలేటెడ్ మీకు చెప్పడం జరిగింది. అలాగే మనకి మోడర్న్ హిస్టరీ రిలేటెడ్‌గా కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ దురాఘాతం ఎప్పుడు జరిగింది అంటే గనుక ఇది కూడా చాలా సార్లు అడిగారు. జలియన్ వాలాబాగ్ మస్కర్ అనేది 13 ఏప్రిల్ 1919 అయితే జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ మనకి సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మొదలైందంటే 1920లో జరిగింది. ఓకే. సో, యాక్చువల్‌గా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని 1920 నుండి 22 దాకా కొనసాగించారు. చౌరా చౌరీ సంఘటన జరగటంతో 1922లో దీన్నైతే గాంధీ గారు కాల్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. ఓకే. మెయిన్‌గా 1920 స్టార్టింగ్ 22 దాకా కూడా జరిగింది. అలాగే సివిల్ డిబీడియన్స్ మూవ్‌మెంట్ అనేదైతే 1930లో అయితే జరిగింది. అలాగే క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది 1942లో అయితే జరిగింది. అలాగే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇయర్స్ చూస్తే సిప్ని ముటానిటీ మనకి సిపాయిల తిరుగుబాటు అనేది ఎప్పుడు అంటే 1857. మనకి బెంగాల్ విభజన పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది 1905. చాంప్రన్ మూవ్‌మెంట్ అడిగారు. చాంప్రన్ మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు అంటే 1917లో జరిగింది. జలియన్ వాలాబాగ్ మస్కర్ ఆల్రెడీ చూసాం కదా 1919. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది 1920 నుండి 22 దాకా జరిగింది. 20లో స్టార్ట్ చేశారు. 22 దాకా కొనసాగింది. 22లో చౌరా చౌరీ సంఘటన జరగడంతో ఉద్యమం అనేది హింసాత్మకంగా మారడంతో మహాత్మా గాంధీ గారు దీన్ని కాల్ ఆఫ్ అయితే చేశారు. సాల్ట్ మార్చ్ అనేది ఉప్పు సత్యాగ్రహం 12 మార్చ్ 1930. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 1931. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది 1942లో అయితే జరిగింది. ఈ షిఫ్ట్స్‌లో మనకి చాంప్రాన్ మూవ్‌మెంట్ అలాగే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయితే అడగడం జరిగింది. అలాగే చాంప్రాన్ సత్యాగ్రహం అనేది దేనికి సంబంధించిందంటే మనకి ఇండిగో కల్టివేషన్‌కి సంబంధించింది. ఇది మనకి మహాత్మా గాంధీ గారి యొక్క మొట్టమొదటి మనకి ఫస్ట్ సత్యాగ్రహ మూవ్‌మెంట్ కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి పార్ట్ 4 అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. పార్ట్ 4 అనేది డీపీఎస్పీ ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్ అయితే సంబంధించింది. అలాగే పార్ట్ 1 అడిగితే యూనియన్ అండ్ టెరిటరీ, పార్ట్ 2 అడిగితే సిటిజన్షిప్, పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4A అనేది ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 5 అనేది యూనియన్ గవర్నమెంట్, పార్ట్ 6 అనేది స్టేట్ గవర్నమెంట్, పార్ట్ 8 అనేది యూనియన్ టెరిటరీస్, 9 మనకి ఇంపార్టెంట్ బాగా ఇది. పార్ట్ 9 అనేది 9వ భాగం పంచాయతీలో,
9A అనేది మున్సిపాలిటీలో, 9B అనేది కోఆపరేటివ్ సొసైటీలకైతే సంబంధించింది. ఈ ఆర్టికల్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. ఒకసారి ఆర్టికల్స్ రిలేటెడ్‌గా కూడా చూసుకోండి. ఓకే. సో, ఇందులో కూడా లాంగ్వేజెస్ అనేది ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి అడుగుతూ ఉంటాడు. ఈ ఫస్ట్ పేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్‌గా అయితే ఇవి అడుగుతూ ఉంటాడు. ఓకే. మనకి ఒకసారి తెలుగులో చెప్తున్నాను. పార్ట్ 1 యూనియన్ మరియు దాని భూభాగము, పార్ట్ 2 పౌరసత్వము, పార్ట్ 3 ప్రాథమిక హక్కులు, పార్ట్ 4 రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, పార్ట్ 4A ప్రాథమిక విధులు, 5 యూనియన్, 6 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 పంచాయతీలు, 9A మున్సిపాలిటీలు, 9B సహకార సంఘాలు, 10 షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలు. ఓకే. స్క్రీన్‌షాట్ తీసుకొని చూసుకోండి. మనం ఆర్టికల్స్ వీడియోలు ఇవన్నీ కూడా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగే 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగారు. గోవాలో జరిగాయి. 36 అడిగితే గతంలో గుజరాత్‌లో అయితే జరగడం జరిగింది. అలాగే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అడిగారు. ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈయనకి రీసెంట్‌గా భారతరత్న అవార్డును కూడా అందజేయడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్‌గా ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడిగితే ఎంఎస్ స్వామినాథన్ అవుతుంది. వరల్డ్ వైడ్‌గా అడిగితే నార్మన్ బోర్లాంగ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే గార్బా డాన్స్ అనేది ఏ రాష్ట్రం అని అడిగారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్స్ కూడా చూసుకోండి ఖచ్చితంగా. అలాగే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక సంవత్సరం అడిగారు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951 నుండి 56 దాకా అయితే జరిగింది. అలాగే హైయెస్ట్ లిటరసీ రేట్ అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం అడిగితే కేరళ. అత్యధిక మనకి మహిళా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అడిగినా సరే కేరళనే అవుతుంది. సెకండ్ ప్లేస్‌లో మిజోరాం ఉంది. లోయెస్ట్ అడిగితే బీహార్ రాష్ట్రాల్లో. కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే లక్షద్వీప్ హైయెస్ట్ అవుతుంది. దాద్రా నగర్ హవేలీ అనేది లోయెస్ట్ అవుతుంది. అలాగే యావరేజ్ సెక్స్ రేషియో అడిగితే 943/1000 ఒక్కొక్క చోట 940 కూడా ఉంటుంది. సగటు లింగ నిష్పత్తి అనేది. అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం అడిగితే కేరళ 1084 1000కి. లోయెస్ట్ అడిగితే అత్యల్ప లింగ నిష్పత్తి హర్యానా 877 1000కి. కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి అత్యధికం పుదుచ్చేరి 1037, లోయెస్ట్ డామన్ అండ్ డయ్యు 533. సో, ఇది మనకి గ్యాదర్ అయిన క్వెషన్స్ అనేవి. ఎక్కువ క్వెషన్స్ గ్యాదర్ చేసి మనకి కామెంట్ చేసినట్లయితే గనక నాకు సెండ్ చేసినట్లయితే నేను వీడియోలో ఇంకా ఎక్కువ క్వెషన్స్ ఇంకా ఎఫిషియెంట్‌గా అయితే చేస్తాను. కాబట్టి నా చేతుల్లో లేదు. క్వెషన్స్ అనే వాటిని సెండ్ చేయడం అనేది ఎక్కువ మంది చేయడంలో ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా ఎక్కువ మంది వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే క్వెషన్స్ అయితే కామెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.